అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిబిఎస్ఈ 10th ఇంటర్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేలా ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు కానుంది. దీంతో ఏడాదికి 10th ఇంటర్ బోర్డు పరీక్షలు 2 సార్లు జరగనున్నాయి. విద్యార్థులు 2 సార్లు పరీక్షలు రాస్తే రెండింటి ఫలితాల్లో అధిక స్కోర్ సాధించిన వాటిని పరిగణలోకి తీసుకోనున్నారు. ఒకవేళ విద్యార్థి మొదటిసారి పరీక్షలోనే అత్యధిక మార్కులు సాధించానని భావిస్తే రెండో దఫాలో పరీక్ష రాయాలా వద్దా అనేది విద్యార్థి ఇష్టమేనని పేర్కొంది. ఖచ్చితంగా రెండోసారి పరీక్ష రాసి తీరాలనే నిబంధన లేదని పేర్కొంది. విద్యార్థులు పరీక్షలు 2 సార్లు రాయడం వల్ల వారిలో కొంతైనా ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. ఛత్తీస్గఢ్లో ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు 2 సార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకటించారు. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను 2 సార్లు రాయడం ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి నాణ్యమైన విద్యను అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థుల పరీక్షల్లో మంచి స్కోర్ కూడా సాధించడానికి వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త విద్యా విధానంతో 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ఫార్ములాగా ఆయన పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి సంవత్సరం పాఠశాలలో 10 రోజులు పుస్తకాలు లేకుండా విద్యార్థులను ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టేలా కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అందులో కళ, సంస్కృతి, క్రీడలతో పాటు ఇతర కార్యకలాపాలతో విద్యార్థులను నిమగ్నం చేయాలనేదే దీని ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ పథకం మొదటి దశలో భాగంగా ఛత్తీస్గఢ్లో 211 స్కూళ్లను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు 2 లాంగ్వేజీలు ఖచ్చితంగా ఉండాలని, అందులో ఒకటి ప్రాంతీయ భాష తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. 2 పరీక్షలను సెమిస్టర్ మాదిరిగా నిర్వహిస్తారా లేదా సిలబస్ ఆధారంగా నిర్వహిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.